అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడా? అశ్వత్థామ తండ్రి అయిన ద్రోణాచార్యుని పాండవులు మోసం చేసి చంపారని, ఎలాగైనా పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని కురుక్షేత్రం 18వ రోజు రాత్రి అశ్వత్థామ పాండవులు అనుకుని పాండవుల కుమారులను చంపేస్తాడు. అంతటితో అశ్వత్థామ ఆగలేదు. పాండవుల వంశాన్ని మొత్తం అంతం చేయాలని అభిమన్యుడి భార్య గర్భం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుదుటి మీద ఉన్న రత్నాన్ని తీసివేసి, నువ్వు కలియుగం చివరి వరకు భూమి మీదనే తిరుగు, నీ శరీరం నుంచి రక్తం కారుతూ ఉంటుంది, నువ్వు మరణం కోసం తపిస్తావు కానీ చావు నీ దగ్గరికి రాదని శపిస్తాడు. కానీ అశ్వత్థామని చాలా మంది చూసాము అని చెప్తున్నారు. ఆశ్చర్యంగా మధ్యప్రదేశ్ లోని ఆశ్చర్య కోటలో ఉన్న శివాలయంలో ఆలయం తలుపులు తీసేసరికి శివలింగంపై తాజా పువ్వులు చందనాన్ని సమర్పించి ఉంటారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాత్రం అశ్వత్థామని ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడని చాలా గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్ లో ఒక డాక్టర్ అశ్వత్థామను చూశాను అని చెప్తున్నాడు. ఒకరోజు క్లినిక్ లోకి అశ్వత్థామ లాంటి తల మీద గాయం ఉన్న వ్యక్తి వచ్చాడు. ఆ డాక్టర్ సరదాగా నువ్వు అశ్వత్థామ లాగా ఉన్నావు అనగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోయాడంట. అంటే అశ్వత్థామ నిజంగానే నేటికి మన భూమి మీదనే జీవించి ఉన్నాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి.